కోరుకొండ మండలం గాదరాడ విలేజ్ కి సంబంధించి అక్కడ చెందినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు అసలు ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? నిజానికి నా కుటుంబం కానీ నేను కానీ రాజకీయ నేపథ్యం కాదు మేడం. నేను ఒక రైతు బిడ్డని. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నాను. ఆ తర్వాత నేను మధ్యలో చదువు ఆపేసి అసలు ఏదో ఉద్యోగం కావాలనుకుంటే ఆ రోజుల్లో నాకేమనిపించింది అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కనిపించింది. 15 రోజుల సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ ఎండి నన్ను కొన్ని విషయాలు అడిగారు. ఆయన అడిగిన తర్వాత మరి ఎందుకు వచ్చావు, నీకు అంత బాగానే ఉంది కదా? లేదు సార్, నా కాళ్ళ మీద నాకు నిలబడాలనిపించింది, దానికోసం వచ్చాను, కానీ ఈ ఉద్యోగం అంతగా కంఫర్ట్ అనిపించట్లేదు అంటే వెంటనే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పిలిచి ఆయన ఈయనకి మంచి జాబ్ ఏదైనా ఇవ్వండి, మీకు పనికి వస్తాడని చెప్పారు. అప్పుడు మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది మా కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేనేజర్ ఇచ్చారు, తర్వాత ఒక బ్రాంచ్ మేనేజర్గా కూడా నాకు ఇచ్చారు. 99లో నేను ఇదే బిజినెస్ నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి సొంతంగా అక్కడ రిజైన్ చేసి వచ్చి పెట్టుకున్నాను. అదే ఇండియన్ ఫోర్స్, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ అని పెట్టుకున్నాను.